నోవాహు నీతిమంతుడు, దేవుని యందుల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన కుటుంబంతోని మరి ఓడలో ప్రవేశించినప్పుడు, లోకము నశించినప్పుడు దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకొని నోవాహు ఉన్న ఆ యొక్క భక్తిని, ఆ యొక్క పాపము లేనివాడుగా జీవించాడు గనుక ఆ కుటుంబాన్ని రక్షణ అనే ఓడలోనికి నడిపించాడు. వాళ్ళని సజీవులుగా ఉంచాడు. కాబట్టి నోవాహు ఏం చేశాడంటే యెహోవాకు ఇంపైన మరి హోమం అనేది అర్పింపబడాలి కనుక అందుకనే పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసి అనగా ఓడలో ప్రవేశించిన పక్షులు కావచ్చు, ఓడలో ప్రవేశించిన జంతువులు, అప్పటికి అవి పాపం లేదు. అప్పుడే నోవాహు చాలా నెలలు మరి సంవత్సరాలు అందులో ఉన్నాడు.